నా పక్క రండి అన్న, అందరూ సైడ్ రండి. సైడ్ ఏంటి పక్క రండి. సరే రా, నువ్వు రా, వేసుకుంటారా వేసుకుంటా పైన ఇవ్వకండి. వెళ్ళిపోనా, ముందు వెళ్ళిపో. అన్ని విభాగాల ప్రభుత్వాధికారులు కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కాసిం సునీల్ కుమార్ గారిని హృదయపూర్వకంగా వేదిక నుంచి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే డాక్టర్ గారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏఈసీ, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి ఏడీ గారు, తర్వాత ఏఈ హౌసింగ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మరియు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ ఆఫీసర్ గారు కూడా ఇచ్చేస్తున్నారు. అన్ని శాఖల వారిని కూడా సగౌరవంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతినిధులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరినీ గౌరవంగా స్వాగతం పలుకుతూ ఈ స్వర్ణాంధ్ర 2000 నిలబడున్నారు. దయచేయండి సిబ్బంది కొంతమంది పక్కన నిలబడున్నారు. దయచేసి మీడియా వారికి సీట్ వేయండి. ఎప్పుడు వాళ్ళకి నాయకులు తెలియజేస్తున్నాం బాబు. ప్రెస్ దయచేసి ప్రెస్ బాబు మున్సిపల్ స్టాఫ్ కుర్చీలు వెనకాలండి ఉన్నాయా? సంక్షేమంలోనూ ఈ 100 రోజుల్లో ప్రజలు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మెగా డిఎస్సీ తోటి 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేపట్టడం, అలాగే పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించడం, అలాగే మన పట్టణంలో గత 19వ తేదీ గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించుకోవడం జరిగింది. అలాగే పింఛన్లు ఒకేసారి 1000 రూపాయల నుంచి 4,000 ఇవ్వటం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి 4,408 కోట్లు పంపిణీ చేయడంలో దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆశలను భద్రత కల్పించారు. ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. 1,674.47 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతలు ఆదుకున్నారు. స్థానిక సంస్థలకు 1,452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారు. ఈ మధ్యకాలంలో విజయవాడ నగరంలో వరదలతో విలువలాడుతున్న 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఒక తండ్రిలా కాపాడుకున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు గారు హామీ ఇస్తూ ఈ యొక్క ప్రజాప్రతినిధుల సాక్షిగా ఈ ప్రజావేదికను నిర్వహించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం బీసీ కాలంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత జరిగిన 100 రోజుల్లో మన యొక్క విజన్ ఏ విధంగా ఉంది, ఏం చేసామనే అంశాలే కాకుండా
మీ విజన్ మా విజన్ కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మిద్దామనే మాటతోటి దీని కొరకై ప్రజల యొక్క ఆలోచనలు స్వీకరించడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ముఖ్యంగా 12 ముఖ్యమైన అంశాలతోటి ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఇందులో ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే దానికి నిన్నటి నుండి ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ని ఇచ్చి సచివాలయ సిబ్బంది ద్వారా ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరుగుతుంది. ఈ అంశాలలో ఏ అంశాలలో ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది అనే దానికి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ విజన్ కోసం దృష్టి సారించిన రంగాలు ఏ రంగాలలో దృష్టి సారిస్తే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనే అంశాలపైన, ఆర్థికాభివృద్ధికి కీలక రంగాలు ఏమిటి అనే దానిపైన, జీవన ప్రమాణాల పెంపు అనే అంశంపైన, సుస్థిర మరియు పర్యావరణ అనుకూలమైన అభివృద్ధి పైన, భవిష్యత్తు నైపుణ్యాలు మరియు ఉద్యోగాల అవకాశాలపైన, పాలన మెరుగుపరచడం, మహిళా సాధికారత, రైతుల ఆకాంక్షలు, బలహీన వర్గాల ఆకాంక్షలు, భారతదేశం మరియు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ నిర్వహించాల్సిన పాత్ర, ఇలా ఈ విధమైనటువంటి అంశాలపైన ప్రజాభిప్రాయ సేకరణ చేసి దీనితో పాటే ప్రజలు ఇచ్చేటటువంటి అదనపు ఆలోచనలు కూడా ఈ యొక్క యాప్లో పొందుపరిచి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా విజన్ని ఒక విజన్ తోటి స్వర్ణాంధ్ర 2047 అనేటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ఈ యొక్క మిషన్ కి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖల్ని సంయుక్తపరిచి సమావేశపరిచి అభివృద్ధికి దిశగా ఈ యొక్క డాక్యుమెంట్ ని తయారు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే గౌరవ ప్రజాప్రతినిధులందరినీ ప్రజల వద్దకే పంపుతూ ప్రజాపాలనను అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేయటం మనమందరం చూస్తున్నాం. కాబట్టి ఉద్దేశం మొత్తం 12 అంశాలు ఆధారంగా ఈ యొక్క విజన్ కొనసాగుతుంది. ఈ విజన్ లో 2047 నాటికి సుస్థిరమైనటువంటి పాలన స్వర్ణాంధ్రప్రదేశ్ రావాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక. ఇందులో భాగంగా గ్లోబల్ హై వాల్యూ అగ్రి అండ్ ప్రాసెసింగ్ పవర్ హౌస్, పరిశ్రమ ఆధారిత మరియు నైపుణ్యాల పెంపుదల విద్య, తూర్పు లాజిస్టిక్ కేంద్రంగా ఎదగటం, మన తూర్పులో ఉన్నటువంటి ప్రాంతంలో లాజిస్టిక్స్ కేంద్రంగా ఎదగటం, పారిశ్రామిక మరియు పునరుత్పాదక రంగాల కేంద్రం, అత్యున్నత నాణ్యత మరియు నెక్స్ట్ జనరేషన్ సర్వీసెస్ హబ్, ప్రధాన పర్యాటక కేంద్రంగా రూపొందించడం, వృద్ధి కేంద్రాలుగా మహానగరాలుగా రూపొందించడం, సాంకేతికతతో కూడిన అందుబాటులో ఉండే వైద్యను అందచేయటం, గౌరవప్రదమైన సురక్షిత మరియు ఉత్పాదక జీవితం అందించడం, వాతావరణం మొదట ప్రాధాన్యంగా అభివృద్ధి విధానం, సుస్థిర ప్రభుత్వం మరియు డిజిటల్ సుపరిపాలన, స్థిరమైన వృద్ధితో కూడిన ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక విధానం. ఈ యొక్క 12 అంశాలతోటి మొత్తం 10 అంశాల ఆధారంగా ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ ని తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రజావేదిక యొక్క ముఖ్య ఉద్దేశం గత 100 రోజుల్లో ప్రభుత్వం ఏమేమి సేవలు చేసిందనేది ఇప్పుడు మనం తెలియజేస్తున్నాం. ఈ విషయం మీద కూడా మన గౌరవ శాసనసభ్యులు వారు విపులంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని మీకు తర్వాత తెలియజేయడం జరుగుతుంది. పురపాలక శాఖకు సంబంధించి, గూడూరు పట్టణానికి సంబంధించి గత 100 రోజుల్లో మనం సాధించిన అభివృద్ధికి సంబంధించి మన పట్టణంలో అన్నా క్యాంటీన్ని మనం 10 లక్షల రూపాయలతో రెన్యువేట్ చేసుకొని పునఃప్రారంభించుకున్నాం. గత 19వ తేదీ నుంచి ఇది జరుగుతూ ఉంది. అలాగే గత 100 రోజుల్లో సుమారు 15 లక్షల రూపాయల ఖర్చుతోటి పట్టణంలో దాదాపు అన్ని వార్డుల్లో లైట్లు, స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థని మెరుగుపరచడం జరిగింది. అలానే రాబో 100 రోజుల్లో మరో 20 లక్షలతోటి వాటిని పూర్తి స్థాయిగా విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మంచినీటికి సంబంధించి త్రాగునీటి లైన్లు అస్తవ్యస్తంగా ఉన్న తరుణంలో వాటన్నింటినీ గత 100 రోజుల్లో సుమారు 20 లక్షల రూపాయల ఖర్చుతోటి వాటిని
ఇప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి నీటిని రెగ్యులర్గా ఒక పూట పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో సుమారు 56 లక్షల ఖర్చుతోటి గౌరవ శాసనసభ్యులు వారు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి 2 పూటల మంచినీళ్లు పట్టణాలకు అందించే ఉద్దేశంలో మనకున్నటువంటి వింటూరు వాటర్ వర్క్స్ ని స్ట్రెంథన్ చేసి అక్కడ నుంచి మనం 2 పూటల మంచినీళ్లు ఇచ్చే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో వారి యొక్క ప్రధాన హామీకి నిదర్శనంగా దాన్ని నెరవేర్చడం జరుగుతుంది. అలాగే టిట్కోయిలలో గత కొంతకాలంగా నీటి సరఫరా సక్రమంగా లేని పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో వారికి కొత్త బోర్ల ద్వారా తర్వాత మంచినీటి ఏదైతే మనకి వాటర్ వస్తుందో గడలేరు నుంచి ఆ వాటర్ కూడా మనకి వాటిని కూడా స్ట్రెంథన్ చేసి ఎక్కువగా వారికి నీరు అందించడం జరుగుతుంది. అలాగే కాలానుగుణంగా వచ్చే వ్యాధులు ప్రబలకుండా గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాన కాలువలు పూడికలు తీయలేదు. మెయిన్ అప్రోచ్ కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ పట్టణంలో ఉన్నటువంటి మేజర్ కాలువలు కానీ చిన్న కాలువలు కానీ పూడికలు తీయక చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఇప్పుడు సుమారు 69 లక్షల రూపాయల ఖర్చుతో గౌరవ శాసనసభ్యులు గారి యొక్క సూచనలు సలహాలు వారి యొక్క దిశానిర్దేశం మేరకు అన్ని ప్రధాన కాలువలు అన్ని అవుట్ఫాల్ డ్రైన్స్ డీజిల్టేషన్ పూర్తి చేయడం జరిగింది. అలాగే దానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మనకి పట్టణంలో వస్తున్నటువంటి ప్రతిరోజు వస్తున్నటువంటి 30 టన్నుల చెత్తని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి ఈ మధ్యకాలంలో చెన్నై నుంచి వచ్చినటువంటి సంస్థ ద్వారా గౌరవ శాసనసభ్యుల వారు మరియు పెద్దలతో చర్చించి ఆ యొక్క ప్రాజెక్ట్ ని రాబో 10 రోజుల్లో ఇక్కడ మన డంప్ యార్డ్ లో ఏర్పాటు చేయడం ద్వారా మనం పట్టణంలో వచ్చే ప్రతిరోజు 30 టన్నుల చెత్తతో పాటు అక్కడ ఇప్పటివరకు పేరుకుపోయినటువంటి నిల్వల మొత్తాన్ని కూడా వాటిని ప్రాసెస్ చేసి విద్యుత్తును ఉత్పత్తి చేయటము, దాని ద్వారా మెరుగైనటువంటి విద్యుత్తును మనం తీసుకోవటము, ఎక్కడా పట్టణంలో చెత్త లేకుండా ఉండేదానికి చెత్త నిర్మూలన అంశంలో భాగంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇవే కాకుండా ఆర్థిక సంఘం నిధులతోటి 15వ ఆర్థిక సంఘం నిధులు తోటి 34 వార్డుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసిందిగా శాసనసభ్యులు వారు సూచించి ఉన్నారు. వారి దిశానిర్దేశం మేరకు ఇప్పటికీ అంచనాలు తయారు చేయడం జరిగింది. అలాగే పట్టణంలో 34 వార్డుల్లో ఎక్కడైతే నీటి సరఫరా లైన్ లేని ప్రాంతాలు ఉన్నాయో వాటిని కూడా గుర్తించి వాటికి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయడం జరిగింది. అలాగే కొన్ని ఓవర్ హెడ్ ట్యాంకులు ఏవైతే మనకు ఉన్నాయో నీటి సరఫరా ఓవర్ హెడ్ ట్యాంకులు వాటికి కూడా కొన్ని బాగలేని పరిస్థితుల్లో ఉంటే వాటి పునర్నిర్మాణానికి కూడా అమృత్ పథకం కింద మనం ఈ యొక్క అంశాన్ని మనం అందులో ఉంచుకొని కొత్త ట్యాంకుల నిర్మాణానికి మనం చర్యలు చేపట్టడం జరుగుతుంది. వీటికి సంబంధించి పూర్తి స్థాయి ఏడీపీలు తయారు చేయడం జరుగుతూ ఉంది. రాబో 7 రోజుల్లో ఈ యొక్క నివేదికలని ప్రభుత్వానికి సమర్పించి రాబో 100 రోజుల్లో ఈ కార్యక్రమాల మొత్తానికి శ్రీకారం చుట్టం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా పురపాలక శాఖ తరపు నుంచి తెలియజేసుకుంటూ ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ తయారీలో ఏదైతే సచివాలయ సిబ్బంది మీ ఇళ్లకు వస్తారో మీ యొక్క పూర్తి సహకారాన్ని వాళ్ళకి అందించి ఈ విజన్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ కి మీ వంతు సహకారం ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ ఈ రాబో జరిగిన 100 రోజుల విజన్కి సంబంధించి విద్యాశాఖ నుంచి ఎంఈఓ గారు వారి యొక్క గడిచిన 100 రోజుల అభివృద్ధి మరియు రాబో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి చేసినటువంటి శాసనసభ్యులు మన ప్రియతమ నేత అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం తల్లికి వందనం. ఈ కార్యక్రమంలో పాఠశాలలు మరియు ఒక 40 ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్నటువంటి దాదాపు 17,003 అన్న ఉద్దేశంతో అందరూ కూడా మాకు ఇంటికి రేషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి ప్రతి నెల కూడా 3 కేజీలు పోర్టబుల్ రైస్ 500 గ్రాములు, ప్రతి నెల కోడిగుడ్లు 25 చొప్పున, పాలు 5 లీటర్ల చొప్పున
ముందుగా మా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ గూడూరు పట్టణంలో ఇక్కడ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని బీసీ కాలనీ ఎస్ఆర్ఎస్ టాకీస్ వద్ద నిర్వహించాలని చెప్పినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ గారికి, పట్టణ అధ్యక్షులు పులి శ్రీనివాసులు గారికి, ఇంకా ఇచ్చేసిన ముఖ్య నాయకులకి అందరికీ పేరుపూర్వక ధన్యవాదాలు. అధికారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రారంభిస్తున్నాను. చిన్న విషయం చెప్తానండి. పనిచేసే ప్రభుత్వానికి, పనికి మాలిన ప్రభుత్వానికి ఈ 100 రోజుల్లో మీరు తేడా గమనించారా లేదా? చెప్పండి సైన్ గమనించారా? పనిచేసే ప్రభుత్వం, పనికి మాలిన ప్రభుత్వం తేడా. ఈ 100 రోజుల్లో ఏం జరిగింది, 5 ఏళ్లలో ఏం జరిగింది దానికోసంగా ఈ రోజు ఇప్పుడు వచ్చినటువంటి అధికారులకు వాళ్ళ వివరాలు తెలియజేశారు. ముఖ్యంగా మన ఇంటి విషయానికి వస్తే 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకోమని చెప్పి 5 ఏళ్లలో మనం చెప్పినటువంటి ఆ నాయకులు ఎక్కడ? వచ్చిన 100 రోజుల లోపల 4 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తారని చెప్పని మన 10వ తేదీ లాంచ్ చేసినటువంటి నాయకులు ఎక్కడ? అదేవిధంగా ఈ 100 రోజుల్లో మన శాసనసభ సునీల్ కుమార్ గారు ఈ గూడూరు పట్టణాన్ని మనం ఏం చేయాలండి, సిల్లు తీసే దిక్కు లేకుండా ఉండి నీళ్ళని ఇళ్లలోకి వచ్చి మనం వారం రోజుల పాటు ఈ నరసరావుపేటలో సతమతం అవుతుంటే వాళ్ళు పట్టించుకోకపోతే మనమే వచ్చి నీళ్ళలో దిగి మా నాయకులు వచ్చి మీకు భోజనం సదుపాయాలు కల్పిస్తున్నాం. అలాంటిది రావడమే చేసిన మొదటి కార్యక్రమం ఏంటంటే కాలువలు శుద్ధి చేయడం. అలాగే ఈ వీధులు ఎక్కడ లైట్లు వెలుగుతున్నాయి, ఇంతకుముందు ఒక్క లైట్ వెలిగేది కాదు. ఇప్పుడు కమిషనర్ గారి ఒకే ఒక్క ఫోన్ చేస్తే మా మనిషి సాయంత్రం లోపల వచ్చి మనకు 24 గంటల లోపల నీళ్లు వెలుగుతున్నాయి. అలాగే మంచినీటి సమస్య, నీటి కొరత. ఈ కుళాయిలు వస్తే ఆ కుళాయి లేదు, ఆ కుళాయి వేసి ఈ కుళాయి లేదు, నీళ్ళ కొరత. ఆ కొరతని వచ్చిన నెల రోజుల లోపలే మన ఎమ్మెల్యే గారి చొరవతో ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. కాబట్టి 100 రోజుల్లో ఏం జరిగిందో మాకంటే కూడా మీకే బాగా తెలుసు. పేద ప్రజలు పట్టడంలో తింటున్నటువంటి అన్నా క్యాంటీన్ ని నిర్దాక్షిణ్యంగా మూసేసి నాశనం చేసిన ఆ ప్రభుత్వానికి చెంపపెట్టుగా 100 రోజుల లోపల మన గూడూరులో మన సునీల్ కుమార్ గారి చొరవతో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకు అన్నం పెట్టిన కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఇవన్నీ మంచి కార్యక్రమం కాదా? 5 ఏళ్లలో మీకు చేత కాలేదు. ఇప్పుడు ఎద్దేవా చేస్తూ చేసిన మంచి కార్యక్రమాన్ని దెబ్బపడుస్తున్నారు. పవిత్ర తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేసినటువంటి వాళ్ళెక్కడ ఆ లడ్డూని కనుక్కొని ఈ రోజు దాన్ని ఆ కత్తి బాగా కాపాడినటువంటి మహానాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పనిచేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు ఆలోచించుకోండి. ఇలాంటి ప్రభుత్వాలకు ఒక్కసారి చెప్పి మనం జీవితాన్ని అదోపాలు చేస్తున్నాము. కాబట్టి ఈ రోజు ఒక సరైన నాయకుడు రాష్ట్రానికి, మనకు సరైన నాయకుడు మన నియోజకవర్గానికి వచ్చారు. ఆయనే మన సునీల్ కుమార్ గారు. నిత్యం ప్రజల్లో ఉంటారు, మీకు అందరికీ తెలుసు. ఆయన ఇక్కడ ప్రతి ఒక్కరికి పనిచేస్తుండే. ఆయన దగ్గర కలవాలంటే ఎవరు నాయకులు అవసరం లేదు. పేదవాళ్ళకైతే ముందుగా దగ్గర స్థానం ఉంటుంది. ఆయన ప్రతి 10 సార్లు చెప్తుంటారు, నేను పేదవాళ్ళు చెప్తే నేను గెలిచాను, పేదవాళ్ళ చదువుతూనే ఉన్నా అని చెప్తున్నారు. కాబట్టి ఆయన పేదలకు పెద్ద బిడ్డ వేస్తారు. ఆయనకు కావాల్సింది డబ్బు ధనం కాదు, మా పేదలు మన సమస్యలు. ఉదయం 6 గంటల నుంచి మొదలైతే ఆయన ప్రస్థానం రాత్రి 12 గంటల వరకు ప్రజలతోనే, ప్రజల సమస్యలతో ఉంటారు. కాబట్టి ఇలాంటి నాయకుల గురించి మరొకసారి మీరు 10 సార్లు ఆలోచించాలి. మనం పనిచేసే వాళ్ళు చూసుకోవాలి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు చూసాం, ఎంతో మంది మనల్ని ఎన్నో విధాలుగా వంచించి మనకేం చేయలేదమ్మా. ఈ రోజు వచ్చినటువంటి నాయకులు మనకు చాలా ముఖ్యం. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని ఇప్పటికీ మనకు తెలిసింది. 100 రోజుల్లో ఇంకా 5 సంవత్సరాల్లో కూడా మీకు ఈ ప్రభుత్వం ఇంకా మంచితనం ముందుగా తెలుస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ విషయాలు తెలుసు, మీరు నిరంతరం ప్రజల్లో ఉంటారు, ప్రజా సమస్యను తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజా వేదిక ద్వారా ఈరోజు ఇది మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టడం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి గూడూరు శాసనసభ్యులు సోదరులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలను, పట్టణంలోనూ ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆఖరి రోజైనటువంటి ఈరోజు గూడూరు పురపాలక సంఘంలోని బీసీ కాలనీ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే నేను మీ కోసం ఉన్నాను అని సంక్షేమాన్ని, అభివృద్ధిని చేస్తానని ఎన్నికల ముందు ఏ విధంగా ప్రామిస్ చేశారో
అదే కార్యక్రమాన్ని తీసుకొని ఆయన మొట్టమొదటిసారిగా ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉపాధ్యాయులకి ఒక్క డిఎస్సి జరపకుండా నిరంతరం కాలయాపన చేసిన 5 సంవత్సరాల గత ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రజలు బుద్ధి చెప్పి తెలుగుదే ఎన్డీఏ కూటమి అధికారాన్ని ఇచ్చినందుకు నేను రాగానే మొట్టమొదటి ఫైలు డిఎస్సి మీద సంతకం పెట్టాలని తెలిసి 16,433 ఉద్యోగాలు ఉపాధ్యాయులకు కలగజేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ విధంగా మనం పెన్షన్ విధానాన్ని కూడా నేను అధికారానికి వచ్చిన తర్వాత మీకు పెన్షన్ని 4,000 చేస్తామని తెలియచేయడం జరిగింది. 4,000 చేస్తానని చెప్పిన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఈ పెన్షన్ విధానాన్ని అప్పటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన అన్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పేదవాడికి పెన్షన్ ఇవ్వాలని ఆలోచించి వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి 35 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేయడం జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం ఎవరు ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఈ పెన్షన్ విధానాన్ని ఎప్పుడు తీసుకురాలేదు. ఆ యొక్క ఆలోచన తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నందమూరి తారక రామారావు పెన్షన్ విధానాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? 2 రూపాయలకి కిలో బియ్యం తీసుకురావాలా, పేదవాడికి భోజనం అవసరం కలిగి చేయాలా, చాలామందికి రైస్ తినే అవకాశాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క తెలంగాణ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఆ ప్రాంతంలో కూడా ప్రతి పేదవాడు కూడా వైట్ రైస్ భోజనం చేయాలని ఆలోచించాడు, ఆశించాడు, అమలు జరిపాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. తెలుగుదేశం పార్టీ ముందుండి నడిపించింది. ఎవరు సంక్షేమాన్ని సంస్కరణలు పట్టించుకోలేదు. ఆడబిడ్డకి ఆస్తిలో హక్కు కలిగించిన ఘనత కూడా డాక్టర్ నందమూరి తారక రామారావు దక్కుతుందనేది గుర్తుంచుకోవాలా. ఈరోజు ప్రతి ఆడబిడ్డ ముందుకెళ్ళాలా, మాట్లాడాలా, సమాజంలో నిలబడాలని ఆలోచించింది కూడా ఆ రోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకందరికీ కూడా డ్వాక్రా పథకాలు తీసుకొచ్చి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఆలోచించాడు, ఆశించాడు. మీరందరూ కూడా ముందుకు పోవాలని ఆలోచించాడు. అదేవిధంగా డ్వాక్రా మహిళకి ఉచితంగా 5 లక్షలు ఇస్తున్నారు. ఈ రోజు 10 లక్షలు చేసిన ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి అనే విషయాన్ని కూడా ప్రతి మహిళ కూడా గుర్తుంచుకోవాలి. మీకోసం పనిచేస్తారు, మీకోసం నిరంతరం సేవ చేస్తారు. మీ మంచిగా మీ ముందున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి ఎప్పుడు మీరు బలపరచాలా. గత 5 సంవత్సరాలు అవినీతి, అక్రమ, అరాచక పాలన అంతమందించారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. అవినీతితోనే ఆ ప్రభుత్వం పరిపాలించేది. గూడూరు పట్టణంలో తాగేదాన్ని నీళ్లు లేకుండా కూడా చేసిన ఘనత కూడా వాళ్ళకే దక్కుతుంది. టిట్కోలో ఆ రోజు 5,000 లక్షల రిలీజ్ ఇచ్చిన ఘనత కూడా ఇప్పటివి శాసనసభ్యులు డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారు ఆ రోజు టిట్కో ఇళ్లను కూడా ప్రారంభించి ప్రజల కోసం, పేదవారి కోసం ఇస్తే ఆ యొక్క ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఆ రోజు కూడా టిట్కో కూడా మంచినీళ్ళు ఇవ్వాలా, వాళ్ళకి వాటర్ వసతి కలగజేయాలని ఒక మాటతో అప్పటి పురపాలక శాఖ మంత్రి, ఇప్పుడు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారిని అడిగి ఆ రోజు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి టిట్కో దగ్గర ఈ రోజు టిట్కోకి లైన్ వేయించిన ఘనత కూడా సునీల్ కుమార్ దక్కుతుంది. అదేవిధంగా సోమశిల కండలేరు డ్యామ్ దగ్గర నుంచి సంప వరకు కూడా 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పైప్ లైన్ కూడా వేయించడం జరిగింది. అదే నేపథ్యంలో ఆ రోజు 18 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసి కండలేరు నుంచి నీటి వస్తే గూడూరు పట్టణాన్ని కలగజేయాలని కూడా ఆలోచించారు, చేశారు. కానీ ఒక రాక్షస ప్రభుత్వ అధికారాన్ని చేపట్టగానే ఆ యొక్క టెండర్లను కూడా క్యాన్సిల్ చేశారనే విషయాన్ని కూడా మీ ముందు మీకు అందరూ కూడా తెలియజేసుకున్నాను. ఈరోజు గూడూరు పట్టణంలో నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా టిట్కోలో కూడా గతంలో నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. జగనన్న లేఅవుట్ నిర్మించారు కానీ ఆ ఇంట్లో కాపురం చేయడం చాలా కష్టమైన వాటికి నీటి వసతిని కలగజేయలేదు. ఈ రోజు తూర్పు పక్కన నీళ్లు, పడమర పక్కన నీళ్లు, తూర్పు పక్కన ఒక ఇంట్లోనే ఉన్నారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. పడమర పక్కన 35 ఇళ్లలో ఉన్నారు. ఆ 35 మంది కూడా నీళ్లు ఇవ్వలేకుండా బోర్లు ఆడేసాం, ఏడేసాం అని చెప్పి అన్ని వ్యర్థం చేసి కోట్ల రూపాయలు బూడిదలో పోసారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఈ రోజు ఆ ప్రాంతానికి టిట్కోలో కూడా మనం నీళ్లు ఎలా, మన ప్రజలు మన కోసం వాళ్ళందరూ నిలబడాలని ఆలోచించిన డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ శాసనసభ్యులు గారు టిట్కోలో నీళ్లు లేని ఈ రోజు 3 లక్షల నీళ్లు వసతి వాళ్ళకి కలిగించి టిట్కోకి జగనన్న లేవటి కూడా నీళ్లు ఇస్తున్నారనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. అక్కడ నీళ్లు లేవు, మేము కాపురాలు పోలేము, నివసించలేమనుకున్న మీ అందరికి కూడా ఆదర్శంగా నిలబడి
నేనున్నాను, నేను ఏడిస్తాను, నేను చేస్తాను చెప్పి మాటలు నిలబెట్టుకున్నారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఈ సంఘానికి సంబంధించిన వాటర్ సోర్స్ని కూడా వాళ్ళు పూర్తిగా క్లోజ్ చేసిన విషయాన్ని కూడా వేములపాలెంలో క్లోజ్ చేశారు. అదే మల్లితాడు దగ్గర కూడా క్లోజ్ చేసి శాసనసభ్యులు గారు చొరవ తీసుకొని ఆయన గెలిచిన 5వ రోజే వాటర్ వస్తానని కూడా పరిశీలించడం జరిగి ఆ ప్రాంతాల్లో ఏం ప్రాబ్లం, ఏం చేయాలో, ఏం వస్తే నీటిలో వచ్చాయని ఆలోచించి విఘ్నేశ్వరపురానికి కూడా నీటి వసతిని కలిగజేయడం జరిగింది. మల్లితాడును రెక్టిఫై చేసి గూడూరు పట్టణ ప్రజలకి 2వ పూట కూడా నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో శాసనసభ్యులుగా ఉన్నారనే విషయాన్ని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం పనిచేసేవాడిది ఈ యొక్క శాసనసభ్యులు నిరంతరం మీ సేవకులుగా మీ ముందు పనిచేస్తారనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. పెద్దలు మా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే పెద్దలు రాష్ట్ర పార్టీ కార్యదర్శి చీలం కిరణ్ కుమార్ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సభ పెట్టేదానికి కారణం ఏంటంటే ఇది ఒక ప్రజావేదిక, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. అవునా కాదు మీరే చెప్పాలా? 5 సంవత్సరాలు మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అందరూ పనిచేశారు, ఉద్యోగస్తులు కూడా ఎక్కడ అందరూ కూడా ప్రజలంతా తెలుసు. ముఖ్యంగా మీ బీసీ కాలనీ కానీ ఎస్ఆర్టీకి చేరారు కానీ గతంలో లైట్లు ఉన్నాయా? 5 సంవత్సరాలు దిక్కుమోకుందా? ఎవరు అప్పుడు వచ్చి లైట్ వేసే పరిస్థితి ఉందా? ఆ రోజు ప్రతిపక్షం దిగింది కూడా మా శ్రీదేవి, మా సుబ్బమ్మ, మా పరమేశ్వరయ్య, అలాగే ఎక్కువటువంటి వేదికటువంటి స్థానిక నాయకులు. ఇక్కడ ఈరోజు మేము గెలిచిన 100 రోజుల్లో మొత్తం లైట్లన్నీ కూడా పక్కా వేయించాం, ఈ స్లమ్స్ అన్నింటి కూడా. అట్లాగే తల్లి ఈరోజు పింఛను 1వ తేదీ కల్లా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ ఇస్తున్నాడు. చెప్పిన విధంగా 1000 రూపాయలు పెంచాడు. గెలిచిన మొదటి నెలలోనే 7,000 రూపాయలు ఇంటింటికి, అంటే వాలంటీర్ కాకపోతే ఈ జరగదు, ఇది సక్సెస్ కాదని చెప్పి ప్రచారం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కానీ వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బంది సహాయ సహకారాలతో, పొదుపులక్ష్మి మహిళల సహాయ సహకారాలతో, అలాగే వేదికమైనటువంటి రాజకీయ నాయకుల సహాయ సహకారాలతో, మున్సిపాలిటీ అధికారుల సహాయ సహకారాలతో 1వ తేదీ కల్లా మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశాడా లేదని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి లాగా 1000 రూపాయలు పెంచాలని చెప్పి 5 సంవత్సరాలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి, 2000 నుంచి 3000కి. కానీ మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే, గెలిచిన వెంటనే మొట్టమొదటి సంతకం డిఎస్సి తర్వాత పెన్షన్లకే పెట్టి అప్పటికప్పుడు 1000 రూపాయలు చేశాం. 4000 రూపాయల పెన్షన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ మనం ఈ గూడూరులో రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే పెద్దలు మోడీ గారి ఆశీర్వాదంతో ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఈరోజు కూడా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. అలాగే దాని నిదర్శనం ఏంటంటే మేము 100 రోజుల్లో గూడూరుకి ఏం చేశాం కమిషనర్ గారు మొత్తం చెప్పారు. ఎందువల్లంటే మొట్టమొదట సిల్ట్ తీయించాం. గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ నాయకులు సిల్లు తీయించారా? సిల్ట్ లేదు. మేము దాదాపు 67 లక్షలు 70 లక్షలు పెట్టి ఈ పురపాలక సంఘంలో మంత్రి నారాయణ గారి సహాయ సహకారాలతో మొట్టమొదటి సిల్లు తీయించాం. తర్వాత నీటిపైన కేంద్రీకరించాం. పెద్దలు కిరణ్ గారు, కమిషనర్ గారు కూర్చొని నీళ్లు ఏ విధంగా ఇవ్వాలి ఎవరో చెప్పా. ముందు టిట్కో ఇళ్ళకి నీళ్లు ఇవ్వాలి. మన గవర్నమెంట్లో టిట్కో ఇళ్ళు వచ్చాము, అక్కడ నీళ్లు లేవు, దారుణంగా ఉందని పరిస్థితి. అంటే అప్పటికప్పుడు కూర్చొని టిట్కో ఇళ్ళకి నీళ్లు ఏర్పాటు చేసినటువంటి కిరణ్కి, కమిషనర్ గారికి నేను మనస్ఫూర్తిగా కొత్తగా తెలియజేస్తున్నా. నీళ్ళు ఇవ్వలేకపోయారు కానీ వీళ్ళిద్దరూ ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే విఘ్నేశ్వరపురం వాటర్ ట్యాంక్ కూడా నీళ్లు అందే పరిస్థితి లేదు. మేము వచ్చిన తర్వాత మల్లితోటలో బోర్లేసి విఘ్నేశ్వరపురం వాటర్ ట్యాంక్ కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఈ యొక్క మున్సిపల్ సిబ్బంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే రాబోయే రోజుల్లో 2 పూట్ల గూడూరుకి నీళ్ళు ఇవ్వడం మా యొక్క ధ్యేయం, ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయం. 2 పూట్ల నీళ్లు పేదోడికి అందాలా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే కాంబినేషన్తో, వేదిక నాయకుల కాంబినేషన్తో మేము ఖచ్చితంగా నీళ్ళు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీకు తెలుసు, ఇల్లు జగనన్న కాలనీ పెళ్లి చేసుకుంటే భర్త బయట భార్య లోపల, లేకపోతే భార్య లోపల భర్త బయట. ఈ విధంగా ఇల్లు గ్యారంటీ ఇల్లు. ఆ ఇల్లు ఇచ్చి ఇది జగనన్న కాలనీ అని చెప్పి
ఇంతవరకు ఎన్ని స్టార్ట్ కాలేదా? ఎన్ని శాంక్షన్ ఎన్ని స్టార్ట్ కాలేదా? కావాలమ్మా. అదే మనం కట్టించాం, చూసారు కదా, అది ఇల్లు కట్టించాం, క్వార్టర్స్లో అన్నీ ఫిలప్ అయిపోయినాయి, అన్నీ ఇచ్చాం. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ 1,80,000 అమ్మా. సరిపోద్దా చెప్పండి? ఇల్లు కట్టాలి 1,80,000 సరిపోద్దమ్మా. అందుకని ఎవరు కట్టలా. పాపం వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు. పాపం ఆ లబ్ధిదారులు కూడా డబ్బులు వసూలు చేసి పెట్టారు. అది హౌసింగ్ వాళ్ళు తెలుసు, వాళ్ళు బయట పెట్టరు, మున్సిపాలిటీ తెలుసు, బయట పెట్టరు. కానీ ప్రజలకి అందరికీ తెలుసు ఏం జరిగిందో అక్కడ. ఆ జగనన్నలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అట్లాగే గతంలో మేము 2014లో ఇదే సునీల్ కుమార్ శాసనసభ్యుడిగా ఉన్నాడు. మేము 2,50,000 ఇచ్చాము ఒక ఇంటికి. ఎంత ఇచ్చామమ్మా? 2,50,000. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్స్తో ఇల్లు ఇస్తున్నాం కొత్తగా. అంటే దాదాపు 12 అంకణాలు మీకు ఇస్తున్నాం. 4,30,000 మీకు డబ్బులు ఇస్తున్నాం. ఎంతమ్మా? ఆ ఇల్లు శాంక్షన్ ఇస్తున్నాం. ఎంతమంది కావాలంటే అంతమందికి ఇల్లు ఇస్తామమ్మా. ఇళ్ల కాడ ఖాళీ స్థలం ఉంటే వాళ్ళకు కూడా 4,30,000 ఇస్తాం. స్థలాలు లేకపోతే 12 అంకణాలు ఇచ్చి మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ 2,000 చిల్లర కట్టని వాళ్ళు, ఫస్ట్ బిల్లు పడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ కూడా రేపు మనం ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఇచ్చేటువంటి ఇళ్లలో వాళ్ళందరికీ కూడా స్థానం ఇవ్వాలని చెప్పి హౌసింగ్ ఏఐ గారికి నేను తెలియజేస్తున్నా. మాకు పార్టీతో సంబంధం లే, పేదోడితో సంబంధం. పేదోడు ఏ పార్టీ అయినా మాకు అనవసరం, మేము పేదోళ్ళు సేవ చేస్తాం. అదే నినాదం నేను మున్సిపల్ చైర్మన్ అప్పటి నుండి అదే నినాదంతో మీ అందరి దేవత ఎమ్మెల్యే గెలిచా. ఒకసారి ఓడిపోయినా, ఎందుకు కూడా నాకే తెలియదు, పనులు చేశా, మళ్ళీ గెలిచా. అయితే నేను కూడా తెలియజేస్తున్నా, నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప గూడూరు మున్సిపాలిటీలో కానీ గూడూరు నియోజకవర్గం కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఒక్క పనిలా చేశారా? ఒక సచివాలయం కట్టడం తప్ప. మీరే చెప్పండి. మీ ఇళ్ల ముందున్న రోడ్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్లు, మీ ఇళ్ల ముందున్న బోర్లు చంద్రబాబు నాయుడు గారు వేసిన బోర్లు, మేము ఇచ్చిన ఇళ్ళు టిట్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన్ని ఇచ్చేటువంటి ఇల్లు. తర్వాత మీరు వైఎస్ఆర్సీపీని ఒక్కసారి అవకాశం గెలిపించారు. ఏమైనా చేశారా మీరులో చెప్పండి? శానిటేషన్ సిబ్బంది వచ్చారా మెడకి? ఒక్క అధికారైనా మీతో మాట్లాడా? అధికారులు చెప్పండి, మీటింగ్ పెట్టి ఇద్దరు నేను కమిషనర్ అని చెప్పి, అలాగే మేము ఎంఈఓ అని చెప్పి, మేము ఐసీడీఎస్ ఆఫీసర్ అని చెప్పి ఎప్పుడన్నా ప్రజలకి వాళ్ళ ముఖాలను చూపించారా? ఈరోజు అధికారులందరినీ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారో 100 రోజులు మీకు చెప్తున్నారు. మీకు తెలియాలా ఎంఈఓ గారంటే ఎవరు, అలాగే హౌసింగ్ వాళ్ళు అంటే ఎవరు, అలాగే ఇక్కడ ఆర్డబ్ల్యూసీ అంటే ఎవరు, అలాగే మున్సిపల్ సంబంధించిన వాటర్ వర్క్ చూసేది ఎవరు మీకు తెలియాలా? తెలియకుంటే మీరు ఎవరిని అడగాలి అర్థం కాని పరిస్థితి. మేము ఒకటి చేస్తాం, ధైర్యం చెప్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు, ముందు వరుసలో వెనక కూర్చున్న నాయకులు, మేము ఓడినా గెలిచిన జనాల్లో ఉన్నాం. మేము పారిపోలా, బయటికి పోలా, వేరే ఊరికి పారిపోయి ఓడిపోయామని చెప్పి గమనుండా. ఏ సమస్య వచ్చినా ఇక్కడ కలిసి పోరాడాం. 5 సంవత్సరాల్లో మా అందరిపైన కేసులు ఉన్నాయి. ప్రతి ఒక్కరిపైన, నా పైన 15 కేసులు ఉన్నాయి. నేనేమన్నా రౌడీనా గోండానా తల్లి చెప్పండి? అన్యాయంగా 15 కేసులు పెట్టారమ్మా. ఇంట్లో బయటకు వచ్చే కేసు, రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేసే కేసు, అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసే కేసు, ఇంట్లో బయటకు వస్తే మా ఇంటి ముందు బస్సులు పెట్టి పోలీసులు 100 మంది పట్టుకొని లోపలతో చేసి అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లాక్కొని పోయారు. ఈ యొక్క దౌర్జన్య పరిపాలన కొనసాగింది. మీకు తెలుసు, అధికారులు కూడా చెప్తున్నానమ్మా అందరూ కూడా, గత 5 సంవత్సరాల్లో మీరు చెప్పింది ఏమన్నా అప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారా? వాళ్ళు చెప్పిందే మీరు ఆలోచిందే. సార్ ఇచ్చేదానికి లేదంటే నేను చెప్తున్నా ఇచ్చేస్తారు. ఇప్పుడు చెప్తారు మీరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు రూల్స్ గుర్తొస్తాయి మీ అందరికీ. ఎందుకంటే ఆయన రూల్స్ మాట్లాడారు కాబట్టి మీరు ఇప్పుడు మాకు రూల్స్ చెప్తారు ఈ అధికారులందరూ కూడా. అప్పుడు ఎవరు చెప్పరా మీరు రూల్స్? ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి రూల్స్ చెప్పడు కాబట్టి ఆ నాయకులు అడిగి చేశారు. మేము అటు చేయము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇది. చిన్నప్పటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఈ పార్టీకి. అధికారులను గౌరవిస్తాం, ఖచ్చితంగా జనాన్ని గౌరవిస్తాం, చట్టాన్ని ఎప్పుడు కూడా ఉల్లంఘించే పరిస్థితి మాది కాదు. ఈరోజు మేము గెలిచిన తర్వాత
వైఎస్ఆర్సీపీ వచ్చింది 11 సీట్లు. అయినప్పటికీ గూడూరు నియోజకవర్గం తల్లిదారా మేము వేసిన శిలాఫలకాన్ని కొట్టేశారు ఈ గూడూరు మండలంలో. అట్లాగే తల్లి నేను వేసిన రోడ్డు ఆ ఊరికి రోడ్డే ఎవరేదా ఎవరున్నది రోడ్ లేదు. ఆడ పెళ్లి సంబంధాలు కూడా మనుషులు రారు, రోడ్ లేదు. నేను వేస్తే నా ప్రశ్నకు వెళ్తే చింపేశారు. దేవపాలెం ఆ రోడ్డు నేను శాంక్షన్ చేస్తే వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఆడకపోతే మా గొంతు మీద కత్తి పెట్టి కరెక్ట్ నా గొంతు కాడ కూర్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఎంత అన్యాయం చూడండి. నేనేం అన్యాయం చేశాను మీకు? నేను పని చేస్తే నా ఫ్లెక్స్ ఉండేదానికి మీరు అంత ఇబ్బంది పడుతున్నారంటే నాకు అర్థం కాదు. అందరూ అనడం లేదు, ఒకరిద్దరు. వాళ్ళకు కూడా చెప్తున్నా, నాయన నేను మీ శత్రువుని కదా నాయన, నేను పనిచేస్తా. నాకు పేద ప్రజలు అధికారం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి పేదవాళ్ళకు పార్టీతో సంబంధం లేదు, పేదవాళ్ళు నేను పనిచేస్తా, ఇలాంటి పనులు చేద్దాయని నేను చెప్తున్నా. అయినప్పటికీ అనుకున్నా ఇంకా కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కొంతమంది, అందరం చెప్పలేను, కొంతమంది రౌడీజంతో దూకుడుగా ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాయినా దూకుడే తగ్గించండి. మేము అనుకుంటే మా కన్నా దూకుడే కాదు, మీకు అర్థమైందా? ఇప్పుడు నా దూకుడు పరిస్థితి లేకుండా ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి మాలో మంచిది చూడండి. చెడు చూసేదాన్ని మాత్రం మమ్మల్ని రెచ్చకూడదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నా. నేను యొక్క అందరూ వైఎస్ఆర్సీపీ అనడం నేను, కొంతమంది గౌరవంగా ఉన్నారు. మనం ఓడిపోయినాము, వాళ్ళు మన దొరకలేదు, మనం కూడా అక్కడ పోకూడదని చెప్పి గౌరవంగా ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడను. కానీ కొంతమంది ఈ విధమైన పరిస్థితి ఈ గూడూరులో చేస్తున్నారు. అంటే మీ ఊరికి నేను పనిచేస్తే నా ఫ్లెక్స్కి వస్తారు, మీ ఊరికి నేను రోడ్డు వేస్తే ఆ శిలాఫలకం పాల్గొడతారు. అది ఎంత మంచి పద్ధతితో ఆలోచించుకోమని చెప్పి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ఈ యొక్క మున్సిపాలిటీలో రాబోయే రోజుల్లో కూడా ప్రతి వార్డు కూడా కొంత నిధులు ఇచ్చాం. అవన్నీ కూడా డ్రైనేజ్కి ఉపయోగించుకోమని చెప్పి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీరు చూస్తుంటారు, ఇప్పుడు చెన్నూరు కూడా మన మున్సిపాలిటీలో కలిసింది. రోడ్డు ఎంత దారుణంగా ఉందో ఆలోచించుకోండి. మేము గెలిచిన 100 రోజుల్లో 63 లక్షల రూపాయలు ప్యాచ్ వర్క్ తీసుకొచ్చేదాన్ని శాంక్షన్ అయింది. త్వరలో ఆ వర్క్స్ అన్ని చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు R&D రోడ్డు కింద 3,20,00,000 రూపాయలు తీసుకొచ్చా ఈ 100 రోజుల్లోనే. ఇంకా చాలా ఉన్నాయి, అంటే 100 రోజులు చెప్తున్నా మీకు. దాంట్లో ఉడతవారిపాలెం నుంచి పల్లమాల వరకు 13 లక్షలు, అన్నంబాగ రోడ్డు నుంచి మరమ్మతులు 14 లక్షలు, చందోడు రోడ్డు మరమ్మతులు 5 లక్షలు, దూరాజపట్నం నుండి ముచ్చువరపాలెం రోడ్డు వరకు మరమ్మతులు 15 లక్షలు, అలాగే ముప్పిడిపాలెం నుంచి ప్యాచ్ వరకు 5 లక్షలు, గూడూరు వరగలి రోడ్డు సంబంధించింది 50 లక్షలు, అలాగే గూడూరు వరగలి రోడ్డు 59 లక్షలు, అలాగే గూడూరు రాజంపేట రోడ్డు అంటే దగ్గరమ్మ చెన్నూరు రోడ్డు 65 లక్షలు, అలాగే గూడూరు తూర్పుపాలెం రోడ్డు 80 లక్షలు, అలాగే ఏర్పేడు చెన్నూరు రోడ్డు 13 లక్షలు. ఇవన్నీ కూడా నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా మొట్టమొదటి తీసుకొచ్చాను గూడూరు అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నానమ్మా. ఎందువల్లంటే గతంలో ఏం చేయాలా, గతంలో రోడ్లన్నీ కూడా ధర్నా చేసాం, అది పూడ్చే పరిస్థితి కూడా లేదు. గతంలో మేము వచ్చిన 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోడ్లన్నీ చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు చెప్పేటప్పుడు అందరూ నేను మీకు ఉపయోగపడేటువంటి ఎమ్మెల్యే సునీల్ కుమార్ బాబు ఓడి చేసేది ఇబ్బంది. లోకల్ను చూడండి, ఇక్కడ పుట్టినోళ్ళు, ఇక్కడ పెరిగినోళ్ళు, ఈ మున్సిపాలిటీ మీద అవగాహన గల్లోళ్ళు మీరు వస్తే పలకరించే వాళ్ళు ఓటేయండి, పార్టీలు పక్కన పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నా, అట్లా కాకుండా మీరేదో వాళ్ళు చేస్తారని చెప్పి ఓట్లు వేస్తే ఇక్కడ మీకు దగ్గర ఉండేది ఇక్కడ పుట్టినోళ్ళు, ఇక్కడ పెరిగినోళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు అంతే తప్ప ఇతర ఊళ్ళ నుంచి ఇతర జిల్లాలను తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తే మీరు వాళ్ళని గెలిపిస్తే 5 సంవత్సరాలు ఏమైనా అట్టే అవుతుంది. కాబట్టి దయచేసి స్థానికేతరులకు మాత్రం దయచేసి ఛాన్స్ ఇవ్వద్దు. ఈ సునీల్ కుమార్కి ఓటేసినా ఓటు అయిపోయిన తల్లి, ఎవరైతే స్థానికులు మీకు అందుబాటులో ఉంటారో వాళ్ళకు ఓటేస్తే మన గూడూరుకు మంచిది, మనకు మంచిది. అంతేకాని ఎవరో తెలియని మొహాలు తీసుకొచ్చి ఇక్కడ వచ్చి ఎప్పుడు లేని విధంగా రాజకీయ కక్షలతో తగులు కథలు తెచ్చే వాళ్ళని గెలిపిస్తే గూడూరు బాగుపడదమ్మా. నేను ధైర్యంగా చెప్తున్నా, 7 సంవత్సరాల్లో ఇదే సునీల్ కుమార్ మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా చేసిన పనులు తప్ప ఒక్క పని కూడా గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు ఒక్క పని చేయలేదు, ఒక్క ఇల్లికాయ పెట్టలేదు. పెడితే సచివాలయ సిబ్బంది పాపం సచివాలయాలు కట్టించారు. అట్లాగమ్మా
వాలంటీర్లు పాపం పిఈ చేసి, డిగ్రీ చేసి, ఎంసీఏ చేసి, ఎంబీఏ చేసి 5,000 రూపాయలు పనిచేస్తున్నారు. వాళ్ళని మీ రాజకీయ కార్యకర్తలుగా వాడుకున్నారు. తర్వాత మీ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందని చెప్పి వాళ్ళందరి చేత రాజీనామా ఇప్పించారు. ఏమా ఉద్యోగం ఇచ్చిన తర్వాత రాజీనామా ఇప్పిస్తారమ్మా, అన్నం పెట్టి మళ్ళీ అన్నం లాక్కుంటారమ్మా, వాళ్ళందరూ రాజీనామా చేశారు. వీళ్ళు వాళ్ళు చెక్కలో పడిపోయి చదువుకున్న వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ కుటుంబంలో కూడా కష్టాలు అనిపించారు. అయినా వీళ్ళందరూ రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఎలక్షన్లో చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరు ఉద్యోగులు ఉంటారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మీరు చేశారు, చేసి ఓడిపోయారు. మీరు పేదలు ఉన్నారు, పాపం మంచి పిల్లలు కూడా ఉన్నారు, కొన్ని భయపెట్టి కూడా కొంతమంది రాజీనామా చేయించారు. కానీ రాజీనామా యాక్సెప్ట్ వెళ్ళిపోయింది. మళ్ళీ మీకు ఉద్యోగాలు ఏంటి అంటే ఎవరిస్తారు ఉద్యోగాలు చెప్పండి. అట్లాగే పొదుపు లక్ష్మి మహిళలు ఉన్నారు, మీకు కూడా రిక్వెస్ట్ అమ్మా, అసలు మీరు పొదుపు లక్ష్మి పెట్టిందే చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకోండమ్మా. వెలుగు ప్రాజెక్టు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మీ సీసీ లేరు, మీ ఏపీఎం లేరు, మీ ఏదో విఏ లేదు, అదే విఓఏలు, అవునా? ఆర్పీలు లేరు. ఆర్పీలకి ఆ డబ్బులు వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వెలుగు ప్రాజెక్ట్ పెట్టాడు కాబట్టి మీ ఆర్పీలకి ఆ జీతం ఇస్తున్నారు. అయితే కొంతమంది ఆర్పీలు తల్లిదారు నమస్కారం, ఏందో వాళ్ళ సొంత ఇంట్లో పోయినట్టు ప్రచారం చేశారు, డబ్బులు పంచారు. నాకు అర్థం కావట్లే. మీకు ఆ ఉద్యోగాలు ఎవరు వచ్చాయి? చంద్రబాబు పుణ్యం వచ్చాయి. మీకు మనసులో ఉంటే మీరు వేసుకుని రోడ్లు, అంతేగాని రాజకీయాలు చేసి ప్రచారం చేస్తే ఇప్పుడు ఇబ్బంది పడేది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆడేస్తారు, అయ్యా నన్ను ఎందుకు తీసేశారు, ఎందుకు తీశారంటే మీరు చేసిన పని ఏంటి? అంటే మా నాయకులు ఒప్పుకోరు కదా. మీరు మా నాయకులు వ్యతిరేకంగా మీరు వైఎస్ఆర్సీపీ జెండా పెట్టి తిరుగుతుంటే మా నాయకులను చూశారు. ఇప్పుడు మేము గెలిచాం, మళ్ళీ మిమ్మల్ని అంతా వెంట వస్తాము. చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. కాబట్టి మీ అందరికీ చేతులు దండ పెడుతున్నామ్మా. ఇక మీరు రాజకీయాలు జోలికి పోవద్దు, నష్టపోతారు. మీరంతా పేదవాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టామో తీయాలో మాకు ప్రాణపైన ఉండదు. మీకు మనసులో ఎవరున్నా ఓటేసుకోండి, అంతేకాని మీరు బయటకు వచ్చేసి ఇదో ఇట్టాను చేస్తే ఇబ్బంది కనపడతాం. నేను ఒక బూత్ దగ్గరికి వెళ్తే ఒక ఆర్పి ఇట్లాను ఏం చేస్తాను తెలుసు నాకు ఎవరు, కానీ ఆ ఉద్యోగం తీస్తే పేదమ్మ తీస్తే పాపమది నాకు, నేను ఆ పని చేయను. కాబట్టి దయచేసి ఆర్పీలకి అంతా రిక్వెస్ట్ చేస్తాను తల్లారా, అట్లాంటి పనులు చేయదమ్మా, అది మంచి పద్ధతి కదా తల్లి. ఎందుకంటే మీరు బాగుండాలి. మామూలుగా ఆర్పీల పదవి కాలం ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. తర్వాత కొత్త వాళ్ళు మార్చాలా, ఏందో మా కవితలు మార్చినట్టే 3 సంవత్సరాలు. కాబట్టి మీరు ఎన్నో సంవత్సరాలు ఉన్నారు. ఎందుకు గమ్మున్నాము? అందరూ పేదవాళ్ళు మధ్యవర్తులు గమ్మనం. కాబట్టి ఈసారి చేసే తల్లి, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎవరన్నా విధంగా ప్రచారం చేస్తే మేము ఖచ్చితంగా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తామని చెప్పి మీకు మంచిగా చెప్తున్నాం. కాబట్టి మా మంచిగా చెప్పినటువంటి మా విన్నపాన్ని మన్నిస్తారని చెప్పి, గౌరవిస్తారని చెప్పి నమ్ముతున్నా. ఏదో నా కోసం కాదు, మీకు ఆ ఉద్యోగాలు వచ్చిన దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోమని చెప్పి మళ్ళీ మీకు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. జాబ్ మేళమ్మ మేము చెప్పాం, మేము గెలిస్తే ఇక్కడ గూడూరులో సునీల్ కుమార్ గెలిస్తే నేను ఈ నిరుద్యోగులకి జాబ్ మేళా పెడతానని చెప్పాను. ఫస్ట్ విడతగా జాబ్ మేళా రేపు ఉదయం 9 గంటలకి ఐటీఐ కాలేజీ జరుగుతుందమ్మా. చాలా ఉద్యోగాలు ఉన్నాయి. మీ బిడ్డలు కానీ, మీ తమ్ముళ్ళు కానీ, మీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే రేపు ఉదయం 9 గంటలకి ఐటీఐ కాలేజీకి వెళ్ళి ఈ జాబ్ మేళాలో మీకు సంబంధించిన ఇంటర్వ్యూస్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు ఉద్యోగం పొందాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. నెల తర్వాత మరొక జాబ్ మేళా కూడా పెడతాము. మేము ఉన్నంతకాలం ఇక్కడ జాబ్ మేళాలు పెడతాం. రాబోయే రోజుల్లో గూడూరు నియోజకవర్గం ఒక గొప్ప నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వచ్చే నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గూడూరులో ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి అందరూ కూడా చెప్తున్నా, దయచేసి ఉపయోగించుకోండి, ఉద్యోగాలు తెచ్చుకోండి. చాలామంది నిరుద్యోగులు యువత ఖాళీగా చదువుకొని
కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా. మీడియా మిత్రులు కూడా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తాను బాబు. రేపు జాబ్ మేళా ఉంది, దయచేసి అందరినీ అటెండ్ కామని చెప్పి మీరు కూడా మీ యొక్క పేపర్లోనూ దాంట్లో రాస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క పంబలేరు బ్రిడ్జి నేను ఆ రోజు శంకుస్థాపన చేశా. వాళ్ళు దాన్ని ప్రారంభోత్సవం చేసుకోలేకపోయారు, ఇంకా ఆపేస్తున్నారు. దానికి ఇంకా 8 కోట్లు కావాలని చెప్పి చెప్తున్నారు. అది కూడా తీసుకొస్తా. పంబలేరు బ్రిడ్జి చల్లకాల పైన మీకు తెలుసు అందరికీ, మనం తిరిగి వెళ్తున్నాం, అప్పుడు ఢిల్లీ వాళ్ళం. అది కూడా త్వరలో అది కూడా నేను పూర్తి చేసి నేనే దాన్ని ప్రారంభోత్సవం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పోటీపాలెంకి తెగిపోతే పోటీపాలెం బ్రిడ్జిని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేమే ఖండించామని ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇంకా పనులు జరుగుతున్నాయి, కాబట్టి చూసుకోండి. అది కూడా మా గవర్నమెంట్లోనే ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు బాధ్యత ఉంది, నేను స్థానికుడిని, నేను గూడూరులో పుట్టినోడిని. కాబట్టి నా గూడూరు బాగుండాలా, నా గూడూరులో ఉండేటువంటి పేదవాళ్ళు కూడా బాగుండాలనేటువంటి ఆకాంక్ష నాలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ తెలియజేస్తున్నా, ఏ వేదిక మీద ఒకటే చెప్తాను నేను, అందరూ చెప్తారు ఈ నియోజకవర్గంలో కోటేశ్వరులందరికీ నమస్కారం, కోటేశ్వరుల పుణ్యాన్ని నేను గెలిచానని చెప్తారు. నేను ఒకటే చెప్తున్నా, కోటేశ్వరుల పుణ్యాన్ని నేను గెలవలా. నేను గెలిచింది నా పేద మధ్యతరగతి వాళ్ళ వల్ల గెలిచా. నేను జవాబుదారి నా పేదవాళ్ళకే, నా మధ్యతరగతులకే. గొప్ప వాళ్ళకైతే నేను జవాబుదారి కాను, వాళ్ళ మాట విను. మీరు ఏమన్నా చేసుకోండి గౌరవ ఎలక్షన్స్లో, నా కాదు ఇది అని చెప్పి. ఎందుకంటే ధైర్యం, మీ మీద నమ్మకం. ఎందుకంటే నన్ను ఒకసారి ఓడించినా రెండోసారి గుర్తుపెట్టుకొని అందరూ ఓట్లు వేశారు నాకు. ఒరే అప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, పనిచేస్తున్నాడు ఉద్దేశంతో వేశారు. కాబట్టి మీ పేరు నమ్మకంతోనే పెద్దలతో పెట్టుకుంటున్నా. మళ్ళీ మీరు కానీ ఈసారి మళ్ళీ కానీ చేస్తే ఇంకా వయసు అయిపోతుంది మాకు కూడా, మేము కూడా ఈ రాజకీయాలకు రాను. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగమ్మా గతంలో ఎవరన్నా ఇంటి పెద్ద చనిపోయినా, యాక్షన్లో చనిపోయినా చంద్రన్న బీమా ఇస్తున్నారు 5 లక్షలు. నిజామాబాదమ్మా ఈ 5 సంవత్సరాల్లో పొదుపు మహిళలు మా కవిత నువ్వు టౌన్ కదమ్మా ఎన్ని ఇచ్చారమ్మా? ఇక్కడ టౌన్లో ఎవరైనా చనిపోతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో బీమా ఎవరికైనా ఇచ్చారా అమ్మా? జగనన్న బీమా, చంద్రన్న బీమా కాదు. ఒక్కరికి ఇలా ఆలోచించండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారమ్మా మన ఇంట్లో ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే 10 లక్షలు వాళ్ళు చనిపోతామ్మా 5 లక్షలు 10 లక్షలు పెంచాడమ్మా. 10 లక్షలకు వస్తున్నాం మీకు అందరూ కూడా. ఎందుకు చెప్తున్నాడమ్మా? చంద్రబాబు నాయుడు గారికి, నందమూరి తారక రామారావు గారికి ఆడపడుచులకు ఇష్టం అమ్మా. ఎందువల్లంటే మీ వాళ్ళు అధికారంలోకి వచ్చింది కాబట్టి కింద చెప్పినట్టు ఆడవాళ్ళకి ఆస్తి హక్కులో సమాన హక్కు ఇచ్చింది ఒక నందమూరి తారక రామారావు తప్ప వేరే ఊళ్ళని చెప్పి నేను తెలియజేస్తున్నాము. ఇవన్నీ మేము గుర్తుంచుకోవాలా. ఏదో సునీల్ కుమార్ గెలిచాడు, తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఏదో మీటింగ్ ఇచ్చారు, ఇది మంచి ప్రభుత్వం అన్నారు, 100 రోజులు చేశామని చెప్తున్నాం. అది చేశారా లేదా మీరు విచారించుకోండి. చేయకపోతే అడగండి, ఏం చేశారని అడగండి, మీరు చేసిన తప్పులు ఉంటే. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము గెలిచిన తర్వాత మీరు గెలవడం మేము అనుకున్నాం. అప్పుడు 2 నెలలు రెస్ట్ తీసుకున్నాం, 70% విశ్రాంతి తీసుకున్నాం అనుకున్నాం. మాకు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి విశ్రాంతి ఉండదు. పెద్ద ఆయన ఒప్పుకోడు. పెద్ద ఆయన మమ్మల్ని జనాలు తిరగమంటాడు. పెద్ద ఆయన జనాలు తిట్టినా, అరిసినా, కుట్టినా నువ్వు జనాల్లో ఉండు, ఎప్పుడో ఒకసారి ఆ జనాలు నిన్ను ఖచ్చితంగా పెద్ద పల్లకిపైకి తీసుకొస్తారని చెప్పారు. దాని ప్రకారం జనాల్లో తిరిగా మేమందరం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అరాచకమైనటువంటి పరిపాలన చేసిందంటే తిరుపతి లడ్డు, అతి పవిత్రమైన లడ్డు వెంకటేశ్వర స్వామి గారు. ఆయనంటే ఇక్కడే కాదు ప్రపంచం అంతా ఆయన్ని భగవంతుడిగా పూజిస్తారు. తిరుమలకి వెళ్తే ఆ విగ్రహాలను చూస్తే వాళ్ళ జన్మ ధనమైపోయిందని ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే నేను కూడా ఇలా చాలాసార్లు పెట్టుకుంటారు. పోయిందాక వెనకాల అంటే అది మొత్తం ఉంటారు, దండం పెట్టుకుంటా. అలాంటి దగ్గర ప్రసాదం వడ్డిస్తే ఆ లడ్డులో దున్నపోతు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె కలిపి నెయ్యి 300 వస్తుందని ఎంత దారుణం అంటే అంత అరాచకం చేసి దాన్ని మనం 5 సంవత్సరాల్లో మనం తిన్నట్లు అదమ్మా ఎంతవరకు న్యాయం చెప్పండి, ఆలోచించండి. ఒక హిందూ దేశం ఇది. హిందూ దేశంలో
ఈ విధంగా మన దేవుడి యొక్క ప్రసాదమే కల్తీ చేసి డబ్బులు దోచుకున్నారంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అక్రమాలు అన్యాయం చేస్తున్నా ఆలోచించుకోమని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ గూడూరు నియోజకవర్గంలో తల్లి ఇక్కడ అన్ని ఖనిజాలు ఉన్నాయి. సిలికా తెలుసు మీకు, కోట్లు సంపాదించారు సిలికాని, ఒక్కరే సంపాదించుకున్నారు. 10 మంది పోయితే పర్వాలే, తెలుగుదేశం పార్టీలో 10 మంది బతికారు, వైఎస్ఆర్సీపీ ఒకరే మొత్తం దోచుకొని పెట్టుకున్నారు. అలాగే క్వార్జ్ ఒకరే, అలాగే లిక్కర్ ఒకరే. అంటే 10 మంది బతకబడ్డా వాళ్ళే బతకాలా, వాళ్ళే తినాలా, 3-4. దేవుడు చూస్తా ఉన్నాడమ్మా. అన్నిటిపైన ఈరోజు బయటపడుతున్నాయి. అన్నిటిపైన తెలుగుదేశం పార్టీ ఎంక్వైరీ కూడా ఇస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మోసం చేసిన ఎవరు కూడా బాగుపడరమ్మా. దేవుడైనా దేవుడిని మోసం చేసి భక్తులకి మోసంగా ఆ యొక్క లడ్డుని ఇచ్చినటువంటి, లడ్డులు తినిపించినటువంటి నాయకులు మేమైనా వాళ్ళైనా ఆ భగవంతుడు క్షమించాలని చెప్పి నేను తెలియజేస్తూ, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ అరాచకాలు జరిగాయని చెప్పి నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఈరోజు మీకు తెలుసు, మన విజయవాడలో ప్రజల వరదలు 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ ఆఫీసులో బస్సులో ఉండి అక్కడే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని అందరూ తీసుకొని, గూడూరు నుంచి కూడా మన కమిషనర్ గారు 50 మందిని సిబ్బందిని తీసుకెళ్ళి అక్కడ శానిటేషన్ మొత్తం చేశాడమ్మా. మీ అందరి ధర్మాన నేను కూడా ఒక 6 రోజులు అక్కడ విజయవాడలో ఉండి 43 వార్డు ఇన్ఛార్జిగా నేను కూడా పనిచేసి దాదాపు 50 నుంచి 60 లక్షలు మన గూడూరులో దాఖలు ఇచ్చిన డబ్బంతా కూడా ఆయనకి చేర్చి, అట్లాగే నా యొక్క మొదటి నెల జీతాన్ని నేను కూడా ఇచ్చి నా సొంతంగా 5 లక్షలు పెట్టి ఈ యొక్క దుప్పట్లు కూడా పంచి, తర్వాత గూడూరు మండలం వాళ్ళు ఒక 6 లక్షల రూపాయలు ఇస్తే 6 లక్షలని తీసుకెళ్లి అక్కడ ఉన్న వాళ్ళకి చీరలు, అలాగే టవళ్ళు, అలాగే దోమలు కొట్టకుండా కాయల్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మీకు తెలియజేస్తున్నామమ్మా. 10 రోజులు సెక్రటరీ గారు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ గారు ఏం చేస్తారు, హెలికాప్టర్ తిరుగుతాడు, తిరిగి వెళ్ళిపోతాడు, తర్వాత ఆయన రాడు, వేరే వాళ్ళు వస్తారు. ఈరోజు ప్రతి ఇంటికి కూడా నీళ్ళు వచ్చిన ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు 25,000 ఇస్తున్నాడమ్మా. అలాగే స్కూటర్లు పోయినా వాటికి కూడా డబ్బులు ఇస్తున్నాడమ్మా. అలాగే చిన్న చిన్న పరిశ్రమలు 20 లక్షలు 30 లక్షలు పెట్టి పరిశ్రమలు పెట్టుకుంటే అయ్యో పోతే బ్యాంకు నుంచి దగ్గరుండి రుణాలు ఇప్పిస్తున్నారు తెల్లారు. అలాగే ఇళ్లలో బురద చేరితే ఈ యొక్క ఫైర్ ఇంజిన్ వాళ్ళని తిరిగిచ్చి ఆ బురదను కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా విజయవాడలో చేసేటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నారు. అలాగే ఆయనకు తోడుగా ధైర్యంగా మన పవన్ కళ్యాణ్, తెలుసు మీకు పవన్ కళ్యాణ్ పరిస్థితి. ఇంకా తిరుపతిలో 20 దుర్మార్గం చెరికి మొత్తం మెట్లు శుభ్రం చేస్తూ దీక్ష చేస్తున్నాడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మధ్య తెలియజేస్తుంటున్నారు. కాబట్టి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం నుండి ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా మద్దతు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు త్వరలో ఉంటుందని తెలియజేస్తూ, ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి చివరి రోజు గూడూరులో మా కమిషనర్ గారు నాయకత్వంలో, మా నాయకుల నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి అందరూ ఉద్యోగస్తున్నారమ్మా, ఈ 3వ తేదీ కల్లా జీతం పడటం లేదా, అప్పుడు పడిందా జగన్మోహన్ గవర్నమెంట్లో ఆలోచించుకుంటుంది. అందుకని నేను చెప్పేది కూడా మీకు. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 3 నెలల్లోనే మీకు తేడా తెలిసిపోయింది. కాబట్టి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు ఉంది. కాబట్టి దీంట్లో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో డెవలప్మెంట్ జరుగుతాయి, ఎంతోమంది మన బిడ్డలకంతా కూడా ఉద్యోగం వచ్చే కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ శిరస్సు వంచి నన్ను మళ్ళీ 2వ ఎమ్మెల్యే గెలిపించినందుకు శిరస్సు వంచి మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ.